హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో స్టూడెంట్స్ కోసం, ముఖ్యంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్ కోసం ఎగ్జామ్స్లో టైం ఎలా మేనేజ్ చేయాలి అండ్ ఎలా ఎఫిషియెంట్గా ఎగ్జామ్స్ రాయాలి అనే దాని గురించి టీచర్స్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. పరీక్షలకు సంబంధించిన కొన్ని వివరాలు ఇప్పుడు మనం చర్చిద్దాం. మొత్తం పరీక్షలను ఎలా విభజించుకోవాలంటే 3 విభాగాలుగా విభజించుకోవాలి అంటారు నిపుణులు. పరీక్ష ముందు రోజు, పరీక్ష రోజు, పరీక్ష తరువాతి రోజు 3 కాలాంశాలుగా విభజించుకోవాలి. పరీక్ష ముందు రోజు చాలా కీలకమైనటువంటిది. పరీక్ష రాయడానికి చాలా ముఖ్యమైనటువంటి దినము పరీక్ష రాయబోయే దినం కాదు, పరీక్ష రాయడానికి ముందు దినము అని మానసిక శాస్త్రవేత్తలు చెప్తారు. పరీక్ష ముందు రోజు ఎలా ఉండాలి? పరీక్ష ముందు రోజు చాలా ప్రశాంతంగా ఉండాలి. ఆందోళన అద్దులకు గురి కారాదు, ఎవరితోనూ గొడవ పడరాదు, మానసికమైన ఆందోళన కలిగించే ఆలోచనలకు షష్టి పలకాలి, తక్కువ మాట్లాడాలి, ప్రశాంతంగా ఉండాలి. ఆహారం తీసుకునేదాంట్లో కూడా మితమైనటువంటి ఆహారం తీసుకోవాలి, సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి, సమయానికి సరిగా ఆహారం తీసుకోవాలి, సరిపడినంత నీరు తాగాలి. ఆ రోజు రాత్రి ఎక్కువ సమయం చదవకూడదు. సో మనం చివరిగా అంటే 10:30-11 వరకు మాత్రమే చదవాలి. దానిపైన నువ్వు ఎంత చదివినా కూడా మరుసటి రోజు దాని ప్రభావం పరీక్ష జరిగే రోజు ఉంటుంది. నాకేం నిద్ర రాదు, నాకు రోజు చదువుతుంటాను, నాకు అలవాటే, 12-1 గంట వరకు చదువుతానని మీరు అనవచ్చు. అన్నా కూడా దాని ప్రభావం 18వ తారీఖు మీరు రాయబోయే పరీక్షల మీద ఉంటుంది. కాబట్టి మంచి నిద్ర అన్నటువంటిది కూడా చాలా అవసరం. కాబట్టి ఆ రోజు 10:30-11 గంటలకు మీరు పడుకోవాలి. మరి పరీక్ష ముందు రోజు, తర్వాత రోజు ఏ పరీక్ష అయితే ఉంటుందో దానికి సంబంధించి సాధ్యమైనంత ఎక్కువ సార్లు రివిజన్ చేసుకోవాలి. రివిజన్ కూడా ఎలా చేయాలి? విభాగాల వారీగా రివిజన్ చేయండి. లెసన్ వైజ్ చదవద్దు, యూనిట్ వైజ్ చదవద్దు. 1 మార్కుల ప్రశ్నలు, 2 మార్కుల ప్రశ్నలు ఒకసారి, 4 మార్కుల ప్రశ్నలు ఒకసారి, ఇలా విడివిడిగా చదవడం వల్ల నీకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. నీకు సులువుగా విభాగాల వారీగా చదవడం వల్ల ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలకు సులువుగా జవాబు రాసే ఆ యొక్క ఆలోచన అన్నటువంటిది మనకు రావడం జరుగుతుంది. పరీక్షా కేంద్రానికి చేరుకోవడానికి నీకు ఎంత సమయం పడుతుంది అన్నటువంటి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ సమయం నువ్వు ఇంటి నుంచి వదులు. పరీక్షా కేంద్రానికి వెళ్ళడానికి మునుపు నీ దగ్గర అన్ని ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకో. నీ దగ్గర హాల్ టికెట్ ఉందా లేదా, తర్వాత నీకు సరిపడే పరీక్ష రాయడానికి కావాల్సినటువంటి సామగ్రి అంతా ఉందా లేదా. పరీక్షా కేంద్రం చేరుకున్న తర్వాత అసలు చదవద్దు, చదివే ప్రయత్నం అసలు చేయవద్దు. పరీక్షా కేంద్రం చేరుకున్న తర్వాత చదవడం నిషిద్ధం. చదవడం వల్ల ఏమవుతుందంటే నీకు ఇంకా ఆందోళన పెరుగుతుంది. ఒక క్వశ్చన్ చదివినా సమయం ఎంత ఉంటుంది, ఆ క్వశ్చన్ చదవలేదు, ఈ క్వశ్చన్ చదవలేదు అన్న ఒత్తిడి పెరగడం వల్ల దాని ప్రభావం నువ్వు పరీక్ష రాసే మీద పడుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్ళావంటే ఇది ఎటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు చదవడం ఆపివేయాలి. పరీక్ష రాయడానికి సంసిద్ధంగా ఉండాలి. పరీక్ష ప్రారంభం కావడానికి 1 అరగంట ముందు నువ్వు ఏమి గుర్తు చేసుకున్నా గుర్తు రాకపోతే నీ యొక్క మెదడు పరీక్ష రాయడానికి సిద్ధంగా ఉందని అర్థము అంటారు. అంటే ఏమిటంటే అది మొత్తం మెమరీ ఫుల్ అయి ఉంటుంది పరీక్షకు. కాబట్టి నువ్వు సంసిద్ధత అని అర్థం. దానికి ఆందోళన అర్థపడాల్సిన పని లేదు. ఎక్కడ బయట తిరగద్దు. ఎండాకాలం నీ పరీక్షా కేంద్రం దగ్గర నీ యొక్క ఎక్కడైతే నీకు తరగతి గది కేటాయించో ఆ తరగతి గది దగ్గరికి వెళ్ళి కూర్చో. నీ కేటాయించినటువంటి సీట్లో కూర్చుంటాం. కూర్చున్న తర్వాత ప్రశాంతంగా ఉండాలి. నీకు ప్రశ్నాపత్రం చదవడానికి సమయం కేటాయించబడింది. ఎంత సమయం ఇచ్చారో తెలుసు కదా మీకు? ఎంత సమయం ఇచ్చారు? 15 నిమిషాల సమయం ఇచ్చారు. ఆ 15 నిమిషాల సమయాన్ని ఉపయోగించుకొని మొట్టమొదట ప్రశ్నపత్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసిన తర్వాత సెక్షన్ 1లో ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఎన్ని ప్రశ్నలు నేను రాయగలను, సెక్షన్ 2 అలాగా విభాగాల వారీగా అధ్యయనం చేసి ఏవైతే నీకు బాగా వస్తాయో వాటితో రాయడం ప్రారంభించాలి.
బాగా వచ్చే వాటితో రాయడం ప్రారంభించాలి. అది ఏదైనా కావచ్చు. చివరి సెక్షన్ ముందు రాయాలి, రాయకూడదేమో అన్నటువంటి నిబంధన ఏదీ లేదు. మరి సెక్షన్ వైజ్ నువ్వు మొత్తం రాసేస్తావు, అంత బాగా స్పష్టంగా రాసుకుంటూ వెళ్తావు. మొట్టమొదట బాగా వచ్చే ప్రశ్నలకు జవాబు రాసి తర్వాత ఆలోచన చేస్తూ కూర్చోండి. ఒక ప్రశ్న సమాధానం రాసుకుంటావు, మధ్యలో నీకు గుర్తురాదు, అక్కడికి వదిలేసి ఇంకొక నీకు వచ్చే ప్రశ్న సమాధానం రాస్తూ వెళ్ళు. ఖచ్చితంగా నువ్వు ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం రాసుకుంటూ వెళ్తే నువ్వు రిలాక్స్ అవుతావు. అప్పుడు గుర్తురాని కూడా ఖచ్చితంగా గుర్తు వస్తుంది. అలాగా విభాగాల వారిగా ఎన్ని ప్రశ్నలు సమాధానాలు అడిగి ఉంటే అన్ని ప్రశ్నల సమాధానాలు మాత్రమే రాయాలి. తర్వాత నువ్వు ఏమైనా ఛాయిస్ రాసేట్లయితే అక్కడ నువ్వు ఒక ఛాయిస్ అని ప్రత్యేకంగా పొందుపరిచి మరి ప్రశ్నాపత్రంలో ఉండే అన్ని ప్రశ్నల జవాబు కూడా రాయవచ్చు. అలా రాయడం మంచిది. ఎందుకు అంటే ఒకవేళ నీవు రాసినటువంటి 2 ప్రశ్నలు రాసింటావు, ఒక సెక్షన్ లో 2 ప్రశ్నలు జవాబు రాయాలి, 2 రాసింటావు అనుకో, అందులో ఒకటి బాగా రాయలేదనుకో, అప్పుడు నువ్వు మార్కులు తగ్గుతాయి. అలా కాకుండా ఒక సెక్షన్ లో 4 ప్రశ్నలుండి నీకు 4 ప్రశ్నలకు జవాబులు వచ్చినాయనుకో, అప్పుడు 4 ప్రశ్నల జవాబులు నువ్వు రాయగలిగితే తక్కువ మార్కులు వచ్చినటువంటి ఆ యొక్క ప్రశ్నకు బదులుగా ఎక్కువ మార్కులు వచ్చినటువంటి ప్రశ్నను లెక్కలోకి తీసుకొని నీకు మార్కులు కేటాయించడం జరుగుతుంది. అన్నంత మాత్రాన ప్రారంభం నుంచినే అన్ని ప్రశ్నలకు జవాబు రాసుకుంటూ కూర్చోరాదు. ఎటువంటి పరిస్థితుల్లో అన్ని ప్రశ్నలకు జవాబు రాయరాదు. ఫస్ట్ వాడు ఎన్ని ప్రశ్నలకు జవాబు రాయమన్నాడో అన్నీ రాస్తారు. చివరిలో మాత్రమే ఛాయిస్ అని పెట్టి మొత్తం ప్రశ్నల సమాధానాలు రాస్తారు. నువ్వు రాసినటువంటి దాన్ని సరిచూసుకొని ఏమైనా లోపాలుంటే ఆ లోపాలను ఏం చేస్తావు, మళ్ళా సరి చేసుకుంటూ వెళ్తూ చివరిలో నువ్వు హ్యాండ్ ఓవర్ చేస్తావు. హ్యాండ్ ఓవర్ పేపర్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత నువ్వేం చేయాలంటే నేరుగా ఇంటికి పోవాలి. నేను సూపర్ గా రాసిన, అట్లా రాసిన, ఇట్లా రాసిన అని ముచ్చట్లు పెట్టుకోకుండా చాలా మరి తీవ్రమైనటువంటి ఎండ తాపం ఉంటుంది కాబట్టి నేరుగా నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు. ఇంటికి వెళ్ళిపోయి స్నానం చేసి ఏదైనా తిని ఒక అరగంట అయినా పడుకోండి, విశ్రాంతి తీసుకోండి. విశ్రాంతి తీసుకోవడం వల్ల నీకు నూతనమైనటువంటి ఉత్సాహం అనేటువంటిది వస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా పరీక్షలకు సంసిద్ధులై పరీక్షలు బాగా రాసి మంచి స్థాయికి మీరు ఎదగాలని మరి కోరుకుంటూ మా ఉపాధ్యాయులు అందరి తరఫున మీకు అందరికీ ఆల్ ది బెస్ట్. 2 విషయాలు చెప్తున్నాను చూడండి. మొట్టమొదట క్వశ్చన్ పేపర్ చదవండి. చదివిన తర్వాత మీకు వచ్చిన క్వశ్చన్లు అన్ని టిక్ మార్క్ చేసుకోండి. ఎన్ని వస్తాయి, ఫస్ట్ సెక్షన్ లో ఎన్ని వస్తాయి, సెకండ్ సెక్షన్ లో ఎన్ని వస్తాయి, థర్డ్ సెక్షన్ లో ఎన్ని వస్తాయి, ఫోర్త్ సెక్షన్ లో ఎన్ని వస్తాయని టిక్ మార్క్ చేసుకోండి. వేసుకున్న తర్వాత నీకు బాగా వచ్చే సెక్షన్ సెలెక్ట్ చేసుకోండి. బాగా వచ్చి బాగా రాయగలను అనే సెక్షన్ లో మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ ఆ సెక్షన్ వేస్తూ ఆ ప్రశ్నలన్నీ కూడా రాసేయండి చక్కగా. తర్వాత నెక్స్ట్ చాయిస్ నీకు మళ్ళా కొద్దిగా వచ్చేదాన్ని ట్రై చేయండి. ఎక్కువ అజిటేషన్ కు లోటు కావట్లేదు. పూర్తిగా ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా రాయండి. ఏం బాధపడాల్సిన అవసరం లేదు. మీ మైండ్ బ్లాంక్ అయినా కూడా బాధపడద్దండి. పరీక్ష రాసే ముందు ఏది నాకు గుర్తు రాలేదని చాలా అజిటేషన్ గా ఫీల్ అవుతుంటారు. మన బ్రెయిన్ అంతా కూడా స్టేషనరీగా ఉండడానికి ప్రయత్నం చేస్తా ఉంటుంది. కాబట్టి అలా ఉన్నప్పుడు మైండ్ బ్లాంక్ అయినా కూడా ఎవరు పరీక్ష రాయడానికి వెనుకంజ వేసి మళ్ళా బయటికి రావద్దండి. మీ పరీక్ష ఆల్రెడీ పోండి, మీకు అన్ని కూడా స్ఫురిస్తాయి, అన్ని కూడా జ్ఞప్తికి వస్తాయి ఖచ్చితంగా. ఆ బార్కోడ్ పేపర్ మీద ఎట్టి పరిస్థితుల్లో చెమట గాని నలిగిపోవడం గాని ఏది జరగకూడదు. ప్లస్ దాంట్లో ఇంకొకటి, మీరు మీ ఎంత వాటర్ బాటిల్ తీసుకెళ్లి పక్కన పెట్టుకుంటారు, సెక్షన్ మీద పేపర్ మీద పడుతుంది బార్కోడ్ చేస్తుంది, అది వ్యాలిడ్ కాదు. అందువలన మీరు వెళ్లే ముందు వాటర్ బాటిల్ ఆ సైడ్ లో పెట్టాలి, సైడ్ లో పెట్టి కూర్చోవాలి. ఏదన్నా మీకు వాటర్ తీసుకొని అక్కడికి వెళ్ళి తీసుకొని తాగి వచ్చి కూర్చోవాలి. సో బ్రీతింగ్ కూడా బాగా నీట్ గా చూసుకొని కూర్చొని నీట్ గా రాయాలి. ప్లస్ ఇంకొక చిన్న తప్పు చేస్తున్నారు మీరు. మీకు క్వశ్చన్ పేపర్ ఇస్తారు, ఇప్పుడు మ్యాథ్స్ రోజు ఏం చేస్తారు, మీరు క్వశ్చన్ పేపర్ మీదే రాస్తున్నారు, రాయకూడదు. అది క్వశ్చన్ పేపర్ లో ఒక్క మీ హాల్ టికెట్ నెంబర్ మాత్రమే ఉండాలి, వేరే ఉండకూడదు. నీపై నువ్వు నమ్మకం ఉంచుకోవాలి, నీపై నువ్వు ఆత్మవిశ్వాసంతో ఎగ్జామ్ రాయాల. ఏ రోజు ఆ రోజే ప్రతి సబ్జెక్టు అంటే అన్ని సబ్జెక్ట్స్ కూడా అంతే. అది లాంగ్వేజ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. లాంగ్వేజెస్ లో ముఖ్యంగా మీరు
ఒకవేళ ఏదైనా ఒక వర్డ్ ఉంది, బిట్స్ ఉంటాయి, బిట్స్ లో మీరు అక్షరం తప్పు రాస్తే అది తప్పే, దానికి మార్క్ ఇచ్చలేదు. అదే సబ్జెక్ట్ లో అయితే ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అని రాసేకి రాకుండా మధ్యలో అక్షరాలు ఏమైనా మిస్టేక్ ఉన్నా కూడా దానికి మార్క్ ఇస్తారు. కానీ లాంగ్వేజెస్ లో వచ్చి స్పెల్లింగ్ మిస్టేక్ అయితే ఇచ్చలేదు. ఫస్ట్ వచ్చి మీరు చదివేటప్పుడు కూడా అంతే, ఫస్ట్ ఇన్ని రోజులు మీరు ఏమి నేర్చుకున్నారో అవి ఒకసారి రిపీట్ చేసుకోండి. అవి వస్తాయని చెప్పేసి వేరే కొత్తగా చదివి అవి ఎగ్జామ్ లో అవి గుర్తురావు, ఆల్రెడీ చదివి నేర్చుకునిండేవి ఇవి గుర్తురావు, లాస్ అయిపోతారు. సో ఫస్ట్ వచ్చేసి మీరు చదివిన ఎన్ని రోజులు ఏం నేర్చుకున్నారో అవి ఫస్ట్ రిపీట్ చేసుకోండి. అక్షరాలు గుండ్రంగా రాయండి, ఫస్ట్ నెంబర్ వేసి దానికి జవాబు బాగా రాయండి. మీకు ప్రశ్నలు కొన్ని రానివి చివర బాగా ఆలోచించి తిరిగి రాయండి. నేను చెప్పేది మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. మీరు ఎవడైతే కష్టపడి ఇష్టపడి బాగా చదివి మైండ్ ఫ్రెష్ గా పోయి అక్కడ ఎగ్జామ్ రాస్తాడో వాడే పాస్ అవుతాడు. ఈ టిప్స్ అన్ని చూశారు కదా, ఇవన్నీ మీరు పాటిస్తూ సో మీరు ప్రతి ఒక్క ఎగ్జామ్ బాగా రాయాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.